గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో సర్జికల్ అండ్ మెడికల్ ఇద్దరు కలిపి చేసిన కేసు దాని గురించి వివరిస్తున్నాను. ఈ పేషెంట్ పేరు సిహెచ్ మల్లేశ్వరి. ఈమె సంవత్సరం తెనాలి నుంచి వచ్చింది. 47 సంవత్సరాల వయసు. పొలం పని చేసుకుంటూ ఉంటుంది. తనకి మోషన్లో బ్లడ్ పడుతుందని సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతూ తెనాలిలో హాస్పిటల్స్లో చూపించుకొని, గుంటూరులో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకొని డబ్బులు పెట్టలేక బ్లీడింగ్ అవుతుంది ఎందుకన్నది కారణం పైనుంచి కింద నుంచి చూశాక తెలియక మన దగ్గరకు వచ్చింది. మన దగ్గరకు వచ్చి 1 నెల అవుతుంది. లాస్ట్ మంత్లో వస్తే అమ్మాయికి ముందు పైన కింద పరీక్షలు చేసి చూసి బ్లీడింగ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, బ్లడ్ తగ్గిపోతుంది. అమ్మకి తగ్గుతుందని ఎంట్రోస్కోపీ అంటే చిన్న పేగు పరీక్ష చేసే స్కోపీ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉన్నది. దాంతో ఎంట్రోస్కోపీ చేస్తే చిన్నది పిలక ఒక 1 సెంటీమీటర్ సైజులో పిలక ఉన్నది. దాని నుంచి బ్లీడ్ అవుతుంది. అది ముక్క పరీక్ష చేసి చూసాము. తర్వాత సర్జికల్ వెంకట్ సార్ తోటి కూడా మాట్లాడి ఈ పేషెంట్కి ఎంట్రోస్కోపీలో లీషన్ అయితే పాలిపాయిడల్ లీషన్ ఒకటి కనపడింది. సర్జరీ చేస్తే ఆమెకి క్లియర్ అవుతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది అని చెప్పేసి అంటే వెంకట్ సార్ ఓకే అని చెప్పేసి అని తను సర్జరీ చేస్తానని సర్జరీ చేశారు. వెంకట్ సార్ మాట్లాడారు. కందికోటి వెంకటేశ్వరరావు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, జిఎంసి జీజీహెచ్ గుంటూరు. మా దగ్గరికి మెడికల్ గ్యాస్ట్రో కవిత మేడం రిఫర్ చేశారు. మా దగ్గరికి వచ్చినప్పటికీ పేషెంట్ కండిషను మోషన్ బ్లాక్ కలర్లో వెళ్తుంది, బ్లీడ్ అవుతుంది. అంతకుముందే మేడం ఎంట్రోస్కోపీ చేసి దాని నుంచి చిన్న బయాప్సీ తీసి పంపించారు టు రూల్ అవుట్ ఎనీ మ్యాలిగ్నెన్సీ ఏమన్నా ఉందా అని. దానిలో ఎటిపికల్ సెల్స్ రావడం వల్ల మేము డిసెక్షన్ అండ్ ఎనాస్టమోసిస్కి ప్లాన్ చేసాము. సో ఆ లీజన్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి వీ డన్ ఇంట్రా ఆపరేటివ్ ఎంట్రోస్కోపీ. సో ఇది ఒక కంబైన్డ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విత్ ది ఫుల్ సపోర్ట్ ఆఫ్ ఎనస్థీషియా డిపార్ట్మెంట్. సో సర్జరీ వచ్చేసరికి ఇంట్రా ఆపరేటివ్ ఎంట్రోస్కోపీ అలాంగ్ విత్ రిసెక్షన్ ఆఫ్ ది ఐలియల్ పాలిప్. సో ఒక 2.5-3 అవర్స్ టైం పట్టింది సర్జరీ చేయడానికి. సర్జరీ చేసేటప్పుడు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంట్రోస్కోపీ చేసి ఆ లీజన్ ఎక్కడుందో మాకు చూపించడం వల్ల మేము కరెక్ట్గా అదే ప్లేస్లో రిసెక్షన్ ప్లాన్ చేసాము. రిసెక్షన్ కూడా అయిపోయింది. రిసెక్షన్ అయిపోయినాక రిపోర్ట్ని పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపించాము. పెథాలజీ డిపార్ట్మెంట్ క్యాపిల్లరీ హిమాంజియోమా అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. ఎలాంటి ఎవిడెన్స్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ లేదని చెప్పారు. సో ఇది ఒక పేగులో ఉన్న రక్తనాళాల యొక్క సమస్య. రక్తనాళాలు ఎక్కువగా ఉబ్బిపోయి హిమాంజియోమా లాగా ఫామ్ అయ్యి దాని నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంది. సో ఇది ఒక ఇలా కంబైన్డ్గా ఇలాంటి సర్జరీ చేసి పేషెంట్కి ఒక మినిమల్ ఇన్వాజివ్గా సర్జరీ చేసి పేషెంట్ని బతికించి మళ్ళీ మన ముందుకి తీసుకురావడం అనేది ఈ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరి డాక్టర్ల సమిష్టి కృషి వల్ల ఇది జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ కవిత మేడంకి, మమ్మల్ని నమ్మి మాకు మత్తుమంది ఇచ్చి ఇలాంటి క్లిష్టమైన కేసుకి డాక్టర్ పోలయ్య సారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ పేషెంట్కి మామూలుగా కార్పొరేట్ సెక్టర్లో ప్రొసీజర్ చేయాలంటే ఎంట్రోస్కోపీ అది మత్తిచ్చి చేసేది. అది మినిమం 1 అవర్ పట్టింది మాకు. ఎందుకంటే ఇలియం దాకా వెళ్ళాలి. చిన్న పేగులో లాస్ట్ పార్ట్ డియోడినం, జెజునం అండ్ ఇలియం అంటాం. ఇలియం దాకా వెళ్ళాం. ఆల్మోస్ట్ 4 మీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కానీ మాకు లీషన్ కనపడలేదు. ఇది కార్పొరేట్ సెక్టర్లో చేయడానికి వాట్ ఎవర్ అయ్యేది మత్తిచ్చి చేసేది 50,000 పైన అవుతుంది. అండ్ ఈ సర్జరీ మొత్తం అంతా కలిపి ఇంట్రాపరేటివ్ అన్నీ కలిపి 2 లక్షల దాకా అవుతుంది బయట కార్పొరేట్ సెక్టర్లో. అంటే యాజ్ ఎ హోల్ ఈమెకి 2 నుంచి 2.5 లక్షల పైన అవుతుంది ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ. అవి గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి అన్ని ఎక్విప్మెంట్ అధునాతన ఎక్విప్మెంట్ రావడం వల్ల మేము ఈ ప్రొసీజర్ చేసి చేయగలిగాము. అందరికీ నమస్తే అండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ పోలయ్య, అనెస్థీషియా డిపార్ట్మెంట్ విభాగం నుంచి మాట్లాడుతున్నాను. అందుకోసం గవర్నమెంట్ హాస్పిటల్లో డిఫరెంట్ సర్జరీస్ ఉండే జనరల్ సర్జరీ అనేవి ఈ మధ్య మీరందరూ వింటానే ఉన్నారు. గుండెకి కూడా ఆపరేషన్ జరుగుతున్నాయని. అట్లానే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళ తరఫున కూడా పేషెంట్లకి ఎంతో వైద్యం జరుగుతుంది. ఇప్పుడు ఈ మల్లేశ్వరి గారికి కూడా అరుదైన ఆపరేషన్ చేయడంలో మా వాళ్ళని కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహాయం చేయడానికి అవకాశం జరిగింది. మేము అందరికీ పేషెంట్లకి భయపడకుండా, వాళ్ళకి ప్రాణానికి ఇబ్బంది రాకుండా, వాళ్ళకి నొప్పి లేకుండా మేము సహాయం చేసేసి వాళ్ళని కూడా చక్కగా సంతోషంగా ఇంటికి పంపిస్తున్నాం. నిదర్శనం ఇక్కడ మన పక్కన ఉన్న పేషెంట్ మీరు గమనించవచ్చు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి మీరు అన్ని రకాలుగా మా వైద్యాన్ని సహాయం పొందవచ్చని నేను తెలియజేసుకుంటున్నాను. హాస్పిటల్ డాక్టర్లందరికీ నమస్కారం అండి. బాగా చూశాను. ఇప్పుడు ఎలా ఉంది? మీకు బాగుందా? ఆపరేషన్ చేయించుకున్నాక ఏమి ఇబ్బంది లేదు కదా?
ఇప్పుడు రక్తం ఏం పోవటం లేదు కదా, ఈ పనులన్నీ చేసుకోగలుగుతుంది. బాగుందా? సక్రమంగా చెప్పండి. సార్ ఈ ఆపరేషన్ సక్రమంగా చేసినందుకు డాక్టర్లందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఉమాజ్యోతి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఈరోజు మా హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్ గురించి డాక్టర్ కవిత గారు, డాక్టర్ పోలయ్య గారు, డాక్టర్ అందే వెంకటేశ్వరరావు గారు చెప్పారు మీకు. మా హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్స్కి దీటుగా అన్ని రకాల ఎక్విప్మెంట్ ఉంది అండ్ నిష్ణాతులైన వైద్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఎంత ఖరీదైన ఆపరేషన్ అయినా, ఎటువంటి ఆపరేషన్ అయినా ఉచితంగా చేయబడుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్స్ ఉండడం వల్ల పేద ప్రజలందరూ ఇక్కడికి ఎటువంటి పరీక్షకైనా, ఎటువంటి ఆపరేషన్కైనా వచ్చి చూపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.